ఈ రోజు నుండి మనం భాగవతం చదువుకుందాం. ఇందులో ముందుగా భాగవత మాహాత్మ్యాన్ని గురించి తెలుసుకుందాం. నైమిషారణ్యంలో సత్రయాగ సందర్భంగా సూత పౌరాణికుడు, శౌనకుడు మొదలైన మహామునులకు భాగవత మాహాత్మ్యాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నాడు. శౌనకుడు సూత పౌరాణికుణ్ణి ఇలా అడిగాడు: భక్తితోనూ జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ మానవునిలో వివేకం ఏ విధంగా వృద్ధి చెందుతుందో వివరించండి. లోకంలో సత్వ రజస్ తమోగుణాలతో కూడిన విష్ణుమాయ ఆవరించి ఉంది కదా. విష్ణుభక్తులు ఏ ప్రకారంగా ఈ మాయను, దానివలన కలిగే మోహాన్ని అధిగమిస్తారు. పైగా ఈ కలికాలంలో మానవులు ఎక్కువగా అసుర స్వభావం, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. నానా రకాల బాధలతో, దుఃఖాలతో కుంగిపోతుంటారు. వాటిని దాటే ఉపాయమే లేదా? ఈ జీవుల మనస్సులను పరిశుద్ధం చేసే ఉపాయమేదైనా ఉందా? ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని పాదాలను పొందడానికి అన్నిటికంటే సుఖమైన, పవిత్రమైన, శాశ్వతమైన ఉపాయమొకటి నాకు తెలియచేయండి. మీరు మాకు గురువులు. చింతామణి అనే మణి కోరుకున్న సుఖాలిస్తుంది. కల్పవృక్షం స్వర్గ సుఖాలనిస్తుంది. కాని మీవంటి గురువు మాకు మోక్షమార్గాన్ని సుగమం చేస్తాడు అని అడిగాడు. అప్పుడు సూతుడు శౌనకునితో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమా, నీ హృదయంలో భగవంతుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ కారణంగానే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవులకు జననం, మరణం ఇవే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. ఆ భయాన్ని పోగొట్టే మార్గాన్ని నీకు వివరిస్తాను. మానవునిలో భక్తిభావాన్ని వృద్ధి చేసి పరమాత్మను చేరుకునే ఉపాయం నీకు చెప్తాను. సావధానంగా విను. పూర్వం వ్యాసుడు భాగవత పురాణాన్ని రచించాడు. దాని తన కుమారుడైన శుకమహర్షికి చెప్పాడు. శుకమహర్షి వలన భాగవత పురాణం లోకంలో వ్యాప్తి చెందింది. మనస్సు శుద్ధి కావాలంటే ఈ భాగవత పురాణం కంటే మంచి సాధనం మరొకటి లేదు. కేవలం పూర్వజన్మ పుణ్యముంటేనే భాగవత పురాణం వినే భాగ్యం కలుగుతుంది. వ్యాసుని కుమారుడైన శుకుడు ఈ భాగవత పురాణాన్ని పరీక్షిత్తు మహారాజుకు వినిపించడానికి సిద్ధంగా ఉండగా దేవతలు అమృత కలశంతో అక్కడికి వచ్చారు. వారు శుకమహర్షితో ఇలా అన్నారు: మహాత్మా, ఈ అమృత కలశం తీసుకొని ఆ భాగవత కథామృతం మాకివ్వండి.